జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ అనేటువంటి ఒక డైరెక్టరు మన ఇండియన్ సినిమా చరిత్రని ఒక రేంజ్లో తన వైపు తిప్పుకున్నటువంటి పరిస్థితి. అటు కేజీఎఫ్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి సలార్ కావచ్చు. అలాంటి ఒక డైరెక్టర్ ఒక మాస్ సినిమాల్ని ఒక ఫ్యామిలీ సెంటిమెంట్తో కూడినటువంటి ఒక డ్రామాని ఒక అద్భుతంగా ఎలివేషన్స్తో నింపేసి సినిమాలు ఇచ్చేటువంటి ఒక డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారితో తీయబోయేటువంటి సినిమా మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నార్మల్ ఏదో నందమూరి అభిమానులు లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఈ సినిమా మీద బేభత్సమైనటువంటి హైప్ ఉంది. మరి అలాంటి సినిమాకి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, కనీసం ఏదో ఒక అప్డేట్ అయినా ఇవ్వండి అని చెప్పి నందమూరి అభిమానులు అయితే చాలా 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 ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. చిత్ర నిర్మాతలను, దర్శకుడిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని అనేక సందర్భాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అడిగినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈరోజు ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే చిత్ర నిర్మాతల నుంచి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ 2027 జూన్ 11వ తారీఖున ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారితో పాటు చిత్ర నిర్మాతలు అందరూ కూడా ట్వీట్ చేసి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు నుంచుని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక మాస్ ఎలివేషన్ ఇస్తూ ఆయన కట్అవుట్ అసలు నిజంగా రీసెంట్గా ఆయన బాగా తగ్గిపోయారు వార్ సినిమాకి అని అనుకున్నాం. కానీ బట్ ఏదో చాలా బలంగానే ప్లాన్ చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఒక రేంజ్లో యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఒక మాఫియా డాన్కి సంబంధించి ఒక పాత్ర పోషించబోతున్నట్టుగా కొంతమంది హాలీవుడ్ అలాగే చైనాకి సంబంధించినటువంటి ఆర్టిస్టులు కూడా దీంట్లో తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉందని ఇప్పటికే మనకు వస్తున్నటువంటి వార్తలు. అంతేకాదు ఈ సంవత్సరం అంటే సంవత్సరం పాటు నందమూరి అభిమానులను ఆపడం అంటే మాటలు కాదు. అంతేకాదు ముఖ్యంగా నార్మల్గా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, తెలుగు సినిమా అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ గారికి RRR తర్వాత ఫ్యాన్ బేస్ చాలా పెరిగింది. వార్ సినిమాతో నార్త్లో కూడా ఆయన ఎంటర్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఆయన రాబోయేటువంటి సినిమా మీద కొంత ఆసక్తి అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. మరి అప్పటి వరకు వెయిట్ చేయటం అంటే 2026లో కంప్లీట్గా ఏ సినిమా లేదు అన్నట్టుగానే కనిపిస్తుంది. మరి అలాంటి అభిమానుల కోసం అంటే రాబోయేటువంటి మే 20వ తారీఖున ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయబోతున్నారట. దానికోసం ఇంకా పండగ చేసుకుని దాన్ని చూస్తూ వచ్చే సంవత్సరం 2027 జూన్ 11వ తారీఖు వరకు కళ్ళు కాయలు కాసేలా ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నందుకు ఒక అద్భుతమైనటువంటి సినిమాని అందించడం కోసం వాళ్ళు పడుతున్నటువంటి కష్టం కూడా చాలా గొప్పదే డెఫినెట్గా. సో ఆ రేంజ్లోనే అభిమానులందరూ కూడా అలరించే విధంగానే ఈ గ్లిమ్స్ కూడా ఉంటాయట. దాన్ని గుర్తుపెట్టుకుని చూసుకుంటూ 2027 వరకు ఆగేందుకు ఆ గ్లిమ్స్ను కూడా సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో నందమూరి అభిమానులతో పాటు సినిమా అభిమానులందరికీ కూడా ఎప్పుడెప్పుడా అటు ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో జూనియర్ ఎన్టీఆర్ గారు తీయబోయేటువంటి సినిమా కోసం అనేది మనం మే 20వ తారీఖు వచ్చేటువంటి ఆ గ్లిమ్స్ చూద్దాం. ఆ తర్వాత రాబోయేటువంటి జూన్ అంటే నెక్స్ట్ ఇయర్ రాబోయేటువంటి సినిమాతో పాటు తర్వాత చాలా ఉన్నాయట. సాంగ్స్ కావచ్చు, కొన్ని టీజర్లు, ట్రైలర్లు ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి ఒక రేంజ్లో ప్లాన్ చేయొచ్చు అనేది చిత్ర యూనిట్ భావిస్తున్నటువంటి పరిస్థితి.